ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. తునిలో ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు, అధికారులపై తీవ్ర ఆగ్రహం. అంగన్వాడీలపై అసంతృప్తి. తునిలో అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు లేకపోవడం, స్టాక్ బుక్ మెయింటైన్ చేయకపోవడంపై ఫుడ్ కమిషన్ చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల బియ్యానికి ఇంత నిర్లక్ష్యమా? బియ్యాన్ని ఇలా మట్టి పిల్లలతో పంపిస్తారా? రేషన్ షాపులకు పంపిస్తున్న బియ్యంలో మట్టి పిల్లలు కలపడం దారుణము అంటూ ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గోడౌన్ నుంచి రేషన్ షాపులకు బియ్యం తరలిస్తున్న సమయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. పేదలకు అందించే బియ్యాన్ని ఇలా మట్టి పిల్లలతో పంపిస్తారా అంటూ ట్రాన్స్పోర్ట్ అధికారిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బియ్యం సరఫరాలో నిర్లక్ష్యంపై బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు. సంబంధిత ట్రాన్స్పోర్ట్ అధికారికి ఛార్జ్ మెమో జారీ చేయాలని డీఎంకు ఆదేశాలు ఇచ్చారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని ఫుడ్ కమిషన్ చైర్మన్ స్పష్టం చేశారు. తూకం వేసిచ్చేదా కూడా చదవ కదా. మట్టి పిల్లలు ఉన్నాయా బియ్యంలో? కడుపుకు అన్నం తింటారా, గడ్డి తింటాడారా మీరు? ఏమి స్టేజ్ నుంచి అట్లా వస్తాయా? ఏమన్నా మీనింగ్ ఈడని అడ ఎవరన్నా తూకం ఏమంటేనేమో అట్లా పక్కన కూర్చోమంటావంట. ఏమయ్యా ఛార్జ్ మేమో ఇవ్వండి ఇతనికి ఇమీడియట్ గా. ఛార్జ్ మేమో ఇస్తారు, రిప్లై సాకు కల్లా అడ్డ కుక్కలంటే వారు తెలివి తక్కువ ఎదవా. నేనండి మీ విజయ్ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఈరోజు మన కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని ముఖ్యంగా టౌన్లో కొన్ని అంగన్వాడీస్, రేషన్ షాప్స్, కొన్ని స్కూలు, అలాగే కొన్ని గురుకుల పాఠశాలలు, అంబేద్కర్ గురుకులము, అలాగే మహాత్మా జ్యోతిబా ఫులే గురుకులాలు చూడడం జరిగింది. వీటిల్లో ముఖ్యంగా ఏపీ రెసిడెన్షియల్ ఇవి చూడడం జరిగింది. అంగన్వాడీలు కొంచెం చాలా దారుణంగా ఉన్నాయి ఈ తునిలో. ఒక ఇద్దరు అంగన్వాడీ వర్కర్లను టెర్మినేట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. పిల్లలు లేరు, అటెండెన్స్ ఫుల్ ఉంది, ఆ తర్వాత స్టాక్ బుక్ మెయింటైన్ చేయడం లేదు. ఆ ఉద్దేశం మీద ఇమీడియట్గా బుక్ చేయమని చెప్పాము. వాళ్ళు బుక్ చేయకుండా ఇక్కడ ఏదైనా ప్రెజర్స్ లోన్ అయితే కన్నా సుమోటోగా తీసుకొని కేసు పెట్టడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా మేము చెప్పింది వాళ్ళకు. ఎందుకంటే ఎక్కడో రాజకీయ ఒత్తిళ్ళు అవి ఇవో ఇంకా మీకు తెలిసిందే కదా ఇవన్నీ. ఆ పరిస్థితులలో మేము సుమోటోగా తీసుకొని పీడీ దగ్గర నుంచి కమిషనర్ దగ్గర నుంచి అందరి మీద కూడా సుమోటోగా తీసుకొని కేసు పెడితే అది వాళ్ళు ఎవ్రీ మంత్ విజయవాడ మా కోర్టుకు తిరగాల్సి వస్తుంది. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అయితే క్వాషి జ్యుడిషియల్ పాక్షిక న్యాయ వ్యవస్థ. దీంట్లో ఈ మెనూ డివేట్ కావడం కానీ, ఎక్కడైనా సరే తప్పులు చేయడం కానీ చేస్తే కన్నా ఇట్లా కేసులు పెట్టడము, సస్పెండ్ చేయమని చెప్పి రికమెండ్ చేయడము, ఫైన్లు వేయడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా మీకు మిగతా రేషన్ షాప్స్ పర్లేదండి. అక్కడ ఇక్కడుండే ఎమ్మెల్యేస్ పాయింట్ చాలా దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ఎట్లంటే అట్లా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళకు హమాలీలకు 3 కూళ్ళు ఇస్తుందండి. 3 కూళ్ళు ఇస్తుంది. ఎక్కడ బఫర్ గోడౌన్ నుంచి వచ్చిన మూటలు దించుకోవడానికి, మళ్ళా డీలర్ ముందు వే చేసి లోడ్ చేసేదానికి ఒక కూలి, మళ్ళీ డీలర్ షాపులో దించడానికి ఒక కూలి, 3 కూళ్ళు ఇస్తుంది. కానీ వాళ్ళు డైరెక్ట్ మూవ్మెంట్ చేస్తూ ఉన్నారు. ఈ డైరెక్ట్ మూవ్మెంట్ అప్పుడు ఈ రేషన్ షాప్ డీలర్ పోయి బయోమెట్రిక్ వేయాలి. కానీ అక్కడ బయోమెట్రిక్ వేయించుకోవడం లేదు, ఎట్లంటే డైరెక్ట్ మూవ్మెంట్ చేస్తూ ఉన్నారు. దాంతో వీళ్ళకి చాలా తక్కువ వస్తూ ఉన్నాయి, 46-47 కేలు వస్తూ ఉన్నాయి. ఏం చేస్తారండి వాళ్ళైనా? వాళ్ళు తప్పు చేయాల్సింది. ఇంకా ఆ డబ్బా పెట్టడమో తక్కువ వేయడమో ఏదో చేస్తారు, ఎన్ని వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఇట్లా పైనుంచి వ్యవస్థ సక్రమంగా ఉంటే కనుక కింది వరకు సక్రమంగా ఉంటుంది. ఆ డీలర్లకు రూపాయి ఇస్తూ ఉన్నారు, అది సాడడం లేదు. చాలా ఏళ్ళైంది. ఒక 2 రూపాయలు చేయమని చెప్పి ప్రభుత్వాన్ని, మనకు ఎవరికైనా కడుపు నిండితే వేరే పక్క దారులు చూడమండి. కడుపు నిండకపోతే ఖచ్చితంగా వేరే ఆల్టర్నేట్ ఎత్తుకుతానే ఉంటాం. ఎట్ట డబ్బులు సంపాదించుకోవాలి, ఎట్ట బతకాలా అనే ఉద్దేశాల మీద. ఆ విధంగా ప్రభుత్వం కూడా కొన్ని, వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వం కూడా చిన్న చిన్న తప్పులు ఉన్నాయి దీంట్లో. 2014లో 1200 1400 చేశాము. దాని తర్వాత ఇంతవరకు రేట్స్ పెంచడం లేదు హాస్టల్లో 10th క్లాస్ బిలో పిల్లలకు. అంటే 46 రూపాయలు 67 పైసలు ఏ విధంగా సరిపోతుంది చెప్పండి? మనమే ఆలోచిద్దాం. మార్నింగ్ మిల్క్ ఇవ్వాలా, బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలా, ఒక బాయిల్డ్ ఎగ్ ఇవ్వాలా, ఒక చిక్కీ ఇవ్వాలా, మధ్యాహ్నం లంచ్ ఇవ్వాలా 2 కర్రీస్ విత్ కర్డ్, ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వాలా, నైట్ 2 కర్రీస్ విత్ బటర్ మిల్క్ భోజనం పెట్టాలా, మళ్ళీ నైట్ అట్టిపండు ఇవ్వాలి. ఈ 46 రూపాయలు 67 పైసలకు ఇవన్నీ జరుగుతాయా? ఆలోచించండి. మళ్ళీ వీక్లీ 2 చికెన్ ఇవ్వాలి, 6 ఎగ్స్ ఇవ్వాలి వారానికి. ఇవన్నీ కష్టమండి. అది ప్రభుత్వం కూడా కొంచెం దీని మీద దృష్టి కేంద్రీకరించి కొంచెం ఒక 200 రూపీస్ ఇంక్రీజ్ చేస్తే కన్నా వీళ్ళు కొంచెం సవ్యంగా పెట్టేదానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా తర్వాత అల్లూరి సీతారామరాజు ట్రస్ట్ నుంచి భోజనాలు వస్తున్నాయి స్కూల్స్కు, మిడ్ డే మీల్స్ బాగానే ఉన్నాయని చెప్తున్నారు.
పిల్లలు కూడా ఈ గర్ల్స్ హై స్కూల్లో చూసాము. అక్కడ పక్కన ఉండే హాస్టల్స్ పిల్లల్ని కూడా సపరేట్గా పిలిచి మాట్లాడాము. చాలా బాగుంది. నాకు కొంచెం ఈ మిగతా విషయాలు సంతోషంగా, అంగన్వాడీ సెంటర్స్ విషయంలో సంతోషంగా లేదు. నాకు ఇక్కడ కొంచెం బాధతోనే పోతాను ఆ విషయంలో ఇక్కడి నుంచి. ఇక ఇక మీకు ముఖ్య విషయాలు చెప్పాలంటే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు ఒక వాట్సాప్ నెంబర్ ఉందండి. ఎవరైనా సరే వీడియోల రూపంలో మాత్రమే ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయము, మెసేజ్ పెట్టా రెస్పాండ్ కాము. వీడియోలు ఏమైనా సరే హాస్టల్లో జరిగేటివి కానీ, రేషన్ షాప్స్లో జరిగేటివి కానీ, ఎంఎల్ఎస్ పాయింట్లో జరిగేటివి కానీ, అంగన్వాడీ సెంటర్స్లో జరిగేటివి కానీ, మిడ్ డే మీల్స్లో ఏమైనా సరే తప్పిదాలు జరిగితే కనుక మీరు వీడియోలు తీసి పెట్టి కింద మ్యాటర్, ఆ వీడియోకి సంబంధించిన మ్యాటర్ రాసి పెడితే కనుక ఖచ్చితంగా మేము ఏ ఏరియాలో ఉన్నా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. 9490551117 9490551117 అనే వాట్సాప్ నెంబర్కు వాట్సాప్లో వీడియోలు పెట్టగలిగితే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నా. అందరూ ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించండి. అధికారులు కూడా ఈ ఫుడ్ సేఫ్టీ అండి ఇదంతా. ఈ ఫుడ్ కమిషన్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద పనిచేస్తుంది ఫుడ్ కమిషన్. చాలామంది ఫుడ్ కమిషన్ ఉంది కదా అని హోటళ్ళు, ఎడిబుల్ ఆయిల్స్, లేకుంటే చికెన్ షాపులు, రెస్టారెంట్లు, 5 స్టార్ హోటల్ ఇవన్నీ అంటారు. ఇవి మా పరిధి కాదండి. ఓన్లీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. వాటి మీదనే చర్యలు తీసుకుంటాం. చాలామంది ఈ ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి చాలా కంప్లైంట్లు, ఇప్పటికీ నేను ప్రతి దగ్గర పోయి ఇది చెప్తానే ఉన్నాను. మీరు కూడా అందరూ మీ ఛానల్స్లో ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అయినా కానీ అడుగుతూ ఉన్నారు, ఈ హోటల్కి రారు, ఆ హోటల్కి రారు, లేకుంటే ఆ చికెన్ షాప్ బాగాలేదు. అవి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూస్తారు. దయవుంచి అందరూ అర్థం చేసుకోండి, సహకరించండి. అధికారులు కక్కుర్తి పడకండి. పేద బడుగు బలహీన వర్గాలకి ఇచ్చే భోజనాలు ఇవి అన్ని ఫ్రీ భోజనాలండి. వీటి దగ్గర మనం డబ్బు సంపాదించుకోవాలని ఆశపడితే ఆ దేవుడు అనేవాడు కూడా ఉన్నాడు. ఎన్ని రోజులని మేము కాపలా ఉంటాం? మోసం చేయాలంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు దీంట్లో. ఎందుకంటే పెట్టామా, తిన్నామా, పడుకున్నారా, తెల్లారు, దర్శాలు. వాళ్ళు ఏం పెట్టినారు, ఎంత పెట్టినారు, క్వాంటిటీ అనేది చూసే వాళ్ళు ఎవరు ఉండరు. ఎంతైనా మోసం చేయొచ్చు దీంట్లో. కానీ మనం దేవునికి ఒకరిని సమాధానం చెప్పుకోవాలా. మన కుటుంబాలు బాగుండాలా, మన పిల్లలు బాగుండాలా. బయట ఎక్కడెక్కడ ఏమేమో జరుగుతా ఉన్నాయబ్బా, ఈయన ఒక్కడు వచ్చినాడు అనుకోవచ్చు అందరూ.